మీరు చూస్తే అంతఃపుర కలహాలు, కుటుంబ కలహాలు. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్లో జరిగే గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి తెచ్చుకోవాలనే దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంట్లో మీరు ఒకసారి ఆలోచించండి. వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రామలక్ష్ములుగా ఉండేవాళ్ళు. అన్న ఏం చెప్తే తమ్ముడు చేసేవాడు. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఓడించింది జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు కూడా ఓటేశారు, అప్పుడు ఎమ్మెల్సీ ఓటేశారు అవునా కాదా? ఓడించి తర్వాత వివేకానంద రెడ్డి చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డికి ఎంపీ ఇవ్వకూడదు, అవసరమైతే ఆ సీట్ ని వివేకానంద రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే నాకు ఇవ్వలేకపోతే షర్మిలాకి ఇమ్మని చెప్పి గట్టిగా ఫైట్ చేస్తే భరించలేక ఓర్చుకోలేక వివేకానంద రెడ్డి పైన దాడి చేసి చంపేశారే. అదే ఆయన కూతురు అడుగుతా ఉంది సమాధానం చెప్పమని. అంటే కుటుంబం అంతా వాడుకున్న తర్వాత ఏ విధంగా ఎలిమినేషన్ చేశారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కావాలని అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, అవ్వలను మాట్లాడుతూ మనల్ని మోసం చేసే దగాకోరు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, తల్లి గొప్పనా? కొత్తగా వచ్చిన భార్యతో ఇచ్చేసి తల్లికి పూర్తిగా అన్యాయం చేసింది నువ్వు, మమ్మల్ని మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అవినాష్ రెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డి గారి అత్త, ఆయన భార్య తల్లి. అదే మారిగా భారతి గారి మేనత్త అవినాష్ రెడ్డి గారి తల్లి కుండ మార్పిడి. ఈ జిల్లా వాళ్ళకందరికీ తెలుసు, రాష్ట్రమంతా తెలియాలి. మీ కుండ మార్పిడి చేసుకున్నాక, మీ తండ్రి చనిపోయినాక మీ కుటుంబంలో గొడవలు రాష్ట్ర గొడవలు కాదు. రాష్ట్రం వేరు, మీ కుటుంబం వేరు. ఆ గొడవలుంటే మీరు తేల్చుకోండి, కానీ మా మీద తోయిద్దని గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే, ఇతను ప్రతి ఒక్క ఎలక్షన్ లో ఏదో అమాయకుడిగా ఫేస్ పెట్టి మోసాలు చేసి తర్వాత ఘోరాలు చేసే ఘరానా అంతకుడు కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ఈ రైల్వే కోడూరులో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక కోరిక. ఇక్కడ జనసేన అభ్యర్థి శ్రీధర్ గారు ఉన్నారు. గుర్తు గాజు గ్లాసు అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక స్మగ్లర్ డెన్ గా తయారు చేశాడు. 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఎర్ర చందనం దొంగలు ఇచ్చిన దొంగలు ఇక్కడ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, కూటమి వస్తానే వీళ్ళందరికీ బేడీలేస్తా, ఎవరిని వదిలిపెట్టను, తప్పకుండా వీళ్ళ దగ్గర రికవర్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.